ఒకప్పుడు రామాపురం అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో వెంగలప్ప అనే వ్యక్తి ఉండేవాడు. వెంగలప్ప మంచివాడే, కానీ చాలా అమాయకుడు. ఎవరు ఏం చెప్పినా అక్షరాలా నమ్మేసి అలాగే చేసేవాడు. అందుకే ఊర్లో వాళ్ళు అతన్ని ప్రేమగా ఇంకా నవ్వులాటగా వెర్రి వెంగలప్ప అని పిలిచేవారు. అయితే వెంగలప్ప ఒకరోజు నేను కూడా పెద్ద వ్యాపారి అవ్వాలి, అరటి పండ్ల బిజినెస్ పెట్టాలి అని అనుకున్నాడు. అలా అనుకుని అరటి పండ్లను కొనుగోలు చేయడానికి వారి పక్క ఊర్లో ఉన్న పెద్ద సంతకి వెళ్తాడు. అక్కడ ఒక పండ్ల వ్యాపారిని ఇలా అడుగుతాడు. ఇదిగో అన్నా, నేను అరటి పండ్ల బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నాను. నాకు ఒక బుట్ట అరటి పండ్లని ఇవ్వు. అలాగే వెంగలప్ప, ఇప్పుడే ఇస్తాను ఉండు. అలా వెంగలప్ప ఆ వ్యాపారి వద్ద ఒక బుట్ట అరటి పండ్లను కొంటాడు. ఇదిగో వెంగలప్ప, అరటి పండ్లను పక్వంగా అమ్మాలి. అలా ఆ వ్యాపారి చెప్తాడు. పక్వంగా అంటే బాగా ఉడికించాలేమో. అని అనుకుంటూ వెంగలప్ప ఇంటికి బయలుదేరుతాడు. ఇంకా అంతే, ఇంటికి వచ్చిన వెంటనే అన్ని అరటి పండ్లు పెద్ద గిన్నెలో వేసి కూరలాగా ఉడికించాడు. సాయంకాలానికి ఒక బండి మీద ఉడికించిన అరటి పండ్లను పెట్టుకొని వేడివేడిగా అరటి పండ్లు కర్రీ స్టైల్, వేడివేడిగా అరటి పండ్లు కర్రీ స్టైల్ అని అరవడం మొదలుపెట్టాడు. అది విని కొంతమంది అక్కడకు వస్తారు. ఏరా వెంగలప్ప, వేడివేడిగా అరటి పండ్లు ఏంట్రా? అరటి పండ్లను అలా ఉడికించావేంట్రా? ఇవి తినాలా లేక తలపై పెట్టాలా? ఒక వ్యాపారి అన్నాడు, అరటి పండ్లు బాగా పక్వంగా ఉండాలి అని, అందుకే ఉడికించా. కరెక్టే కదా మేము చేసింది? అలా వెంగలప్ప మాటలు విన్న జనం నవ్వాలో ఆశ్చర్యపోవాలో తెలియక అలాగే నిలబడి చూస్తుంటారు. అయితే ఒకరోజు వెంగలప్పకు ఒంట్లో బాగుండదు. ఏమైందో తెలుసుకోవడానికి వెంగలప్ప హాస్పిటల్కి వెళ్తాడు. అయితే అక్కడ డాక్టర్ వెంగలప్పని పరిశీలించి వెంగలప్పతో ఇలా చెప్తాడు. వెంగలప్ప, నీకు జ్వరం వచ్చింది. నీవు ఎండలో తిరగకూడదు, నీడలోనే ఉండు. నీకు విశ్రాంతి అవసరం. నేను చెప్పింది నీకు అర్థమైందా? హా, అలాగే డాక్టర్, మీరు చెప్పినట్టే చేస్తాను. ఎండలో తిరగకూడదంటే ఎండనే నా దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది కదా. అలా అనుకుంటూ వెంగలప్ప ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి ఒక గొడుగు తెచ్చుకొని ఊరి మధ్యలో ఎండలో కూర్చుంటాడు. అంత ఎండలో గొడుగు పట్టుకొని కూర్చున్న వెంగలప్పని చూసి అందరూ నవ్వుతారు. అప్పుడు వెంగలప్ప వద్దకు ఒక ముసలావిడ వచ్చి ఇలా అడుగుతుంది. ఏంటి నాయనా, ఇంత ఎండలో గొడుగు పట్టుకొని కూర్చున్నావు? చెట్టు కింద కూర్చోవచ్చుగా. అలా కాదు అవ్వా, డాక్టర్ నన్ను ఎండలో తిరగవద్దు అన్నాడు. డాక్టర్ చెప్పినట్టు ఎండలో తిరగడం మానేశాను. ఎండనే నా దగ్గర పెట్టుకున్నాను, అందుకే ఇలా గొడుగు పట్టుకొని కూర్చున్నా అవ్వా. అలా వెంగలప్ప మాటలు విన్న అవ్వ ఒక్కసారిగా నవ్వడం మొదలుపెట్టింది. అక్కడ చుట్టూ ఉన్న జనం కూడా అందరూ నవ్వసాగారు. ఈసారి వెంగలప్ప వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. వెంగలప్పకు ఒక చిన్న పొలం ఉండేది. వెంగలప్ప ఆ పొలంలో మొక్కజొన్న పంట వేశాడు. ఒకరోజు వెంగలప్ప పొలంలో పనిచేస్తూ ఉండగా పక్క పొలం యొక్క రైతు ఇలా అంటాడు. ఒరేయ్ వెంగలప్ప, పంటకి నీరు బాగా అవసరం. నీరు ఎక్కువగా పెట్టాలి, లేదంటే దిగుబడి తక్కువగా వస్తుంది. ఆ రైతు అలా చెప్పేసరికి వెంగలప్ప అది బాగా గుర్తుపెట్టుకున్నాడు. కానీ అతనికి బాగా అంటే ఎంత అన్నది అర్థం కాలేదు. ఇక అంతే, మోటార్ ఆన్ చేసి పైప్తో పొలంలో ఎడతెగకుండా నీటిని పోస్తాడు. పొద్దుట నుండి సాయంత్రం దాకా నీళ్లు పోస్తాడు. ఫలితం ఏంటంటే పంట మొత్తం మునిగిపోయి చెరువులాగా అయిపోయింది. అది చూసిన ఇంకో రైతు వెంగలప్ప వద్దకు వచ్చి ఇలా అంటాడు. అయ్యో వెంగలప్ప, మరి ఇంత నీరు పంటకి పెట్టకూడదు. పంట మొత్తం నాశనం అవుతుంది.
బాగా అన్నారే, మరి నేను బాగా పోసానుగా. అంటూ వెంగలప్ప అమాయకంగా చెప్తాడు. అతని మాటలు విన్న రైతు ఆశ్చర్యపోతూ అలాగే చూస్తుంటాడు. మరోసారి వెంగలప్ప పాల వ్యాపారం చేయాలనుకున్నాడు. వెంగలప్ప అదే ఊర్లో ఉన్న టీ కొట్టు దుకాణదారుడు అయిన సాంబయ్య వద్దకు వెళ్ళి ఇలా అడుగుతాడు. సాంబయ్య, నేను పాల వ్యాపారం చేయాలనుకుంటున్నా. పాలు ఎలా అమ్మాలో కొంచెం చెప్పు. ఆ దుకాణదారుడు సరదాగా ఇలా అన్నాడు. ఇలా చూడు వెంగలప్ప, అందరినీ చక్కగా పలకరించి నవ్వుతూ పాలను అమ్మాలి. ఇది విన్న వెంగలప్ప చాలా సీరియస్గా తీసుకున్నాడు. నేను వెంటనే సంతకు వెళ్ళి ఒక ఆవును తీసుకురావాలి అని అనుకొని వెంగలప్ప సంతకు వెళ్ళి ఒక ఆవుని కొనుక్కొని వస్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఒక డబ్బా నిండా పాలను పిండుకొని వాటిని అమ్మటానికి వెంగలప్ప ఊర్లోకి వెళ్తాడు. ఒక్కొక్కరికి పాలు పోస్తూ జోరుగా నవ్వుతూ హహహహహ, పాలు తీసుకోండి. అంటూ అరుస్తూ పాలను అమ్ముతుంటాడు. అది చూసిన ఊర్లో జనం అందరూ వెంగలప్పకి ఏమైనా పిచ్చి పట్టిందా అని ఆశ్చర్యపోతుంటారు. వెంగలప్ప ఊర్లో అందరికీ పాలను పోస్తూ అలాగే పెద్దగా నవ్వుతూ ఉంటాడు. అలా నవ్వుతున్న సమయంలో దుకాణదారుడైన సాంబయ్య అటుగా వెళ్తుంటాడు. వెంగలప్పని చూసి అక్కడికి వస్తాడు. ఒరే వెంగలప్ప, ఎందుకురా అంతలా నవ్వుతున్నావు? ఏం జరిగింది? మీరే కదా నవ్వుతూ పాలని అమ్మమన్నారు, అందుకే నవ్వుతున్నా. అతని అమాయకపు మాటలు విన్న సాంబయ్య ఆశ్చర్యపోతూ చూస్తాడు. ఒకరోజు ఆవుకి మేత వేస్తుంటాడు వెంగలప్ప. తన పక్కింటి వాడైన రమణ అటుగా వెళ్తుంటాడు. వెంగలప్పను చూసి ఇలా చెప్తాడు. ఒరే వెంగలప్ప, ఆవుకి మేత వేస్తున్నావా? ఇలా చూడు, ఆవుని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి, గుర్తుపెట్టుకో. అప్పుడు వెంగలప్ప ఇలా అనుకుంటాడు. శుభ్రంగా అంటే సూపర్ క్లీన్గానా? ఇక అంతే, ఒక సబ్బు తీసుకొని ఆవుకు బాగా నురగ వచ్చేట్టు రుద్ది రుద్ది స్నానం చేయిస్తాడు. ఆ తరువాత చక్కగా రంగురంగుల పౌడర్లు వేస్తాడు. అది చూసిన రమణ అక్కడకు వచ్చి ఇలా అంటాడు. హహహహహహ. ఒరే వెంగలప్ప, ఏంట్రా ఆవుని ఇలా చేశావు? నువ్వేగా ఆవును శుభ్రంగా ఉంచాలి అన్నావు, నువ్వు చెప్పిందే నేను చేశానుగా. ఇవ్వండి మన వెంగలప్ప వెర్రి చేష్టలు. ఇంకా మన వెంగలప్ప చేష్టలు చూడాలి అంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. బాయ్ బాయ్. హాయ్ హలో ఫ్రెండ్స్, మా ఛానల్లోని స్టోరీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని మోటివేట్ చేయడానికి తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.